మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం పోగుళ్లపల్లి మూడో విడత సర్పంచ్ ఎన్నికల్లో ఉద్రిక్తత నెలకొంది. కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థి ఈరియాతో పాటు 4 కార్యకర్తలపై బీఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేశారు. దీంతో ఇరు వర్గాలు పరస్పర దాడి చేసుకున్నారు. ఇరు వర్గాలు తోపులాటలో బోరింగ్ తండాకు చెందిన బూక్యా స్వాతి అనే మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. సంఘటనా స్థలానికి సిఐ సూర్యప్రకాష్ చేరుకుని ఇరు వర్గాలను చెదరగొట్టారు. గాయపడిన కాంగ్రెస్ కార్యకర్తలను పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ మెంబర్ చల్లా నారాయణ రెడ్డి పరామర్శించారు. ఓటేయడానికి వెళ్ళిన పోగులపల్లి దండ కొత్తగూడ వేయడానికి వచ్చే వాళ్ళు కొట్టిండ్రు. టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు నలుగురు కొట్టిండ్రు. ఎవరు కొట్టిండ్రు? వాళ్ళు టీఆర్ఎస్ తెలుసా వాళ్ళకి? నాకు తెలియదు. ఎందుకు కొట్టింది? నేను నిలబడ్డ వాళ్ళు కొడుతా అంటే వాళ్ళు కొడుతూనే ఉన్నారు. మరి మీరు ఎందుకు కొడుతున్నా అడిగిలా? ఏంటి దాన్ని అడిగిలా? మరి నేను అడగలే. ఎక్కడ నేను పడ్డ కింద. నీతో పాటు ఇంకెవరో తగ్గిన దెబ్బలు? ఇంకో పేరు. ఈరోజు ఓటేయటానికి వెళ్ళినటువంటి స్వాతి మీద కావాలని వీరన్నకు అంటే టీఆర్ఎస్ అభ్యర్థి వీరన్నకు సంబంధించినటువంటి బంధువులు, వాళ్ళ చుట్టాలు, వాళ్ళ తమ్ముడు ఆర్మీ ఉద్యోగం చేసుకుంటూ అమ్మాయి మీద దాడి చేసి అమ్మాయి తుంట్లో కాలు ప్యాచర్ అవడం జరిగింది. మరియు రోడ్డు మీద ఒక ఆడవాళ్ళనే విశిక్షణ రహితం లేకుండా ఆమె మీద దాడి చేయడం అమానుషం. ఎట్లాగనే ఓడిపోతామనే భయంతో ఏదో ఒకటి కల్పించి ఎన్నికలు వాయిదా వేయాలి అనే ఉద్దేశంతో ఏదైనా పంచాయతీ పెట్టించి ఏదో రకంగా పంచాయతీ అయ్యి ఎన్నికలు ఆపాలనేది. మేము ఎట్లా ఓడిపోతున్నాం కదా, ఈ ఓటమి భయంతో ఈరోజు ఇట్లా చేసిండు.